నీతిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మీరు చేయడు. అలాగే చేసిన మీరు అనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉంటును. ఆమోస్ 5:13. 5:13-14 ఇది చెడు కాలం గనుక ఈ కాలం బుద్ధిమంతుడు ఊరకుండు. చెడు కాలం కాలమా కాదంటారు ఇది ఎవడే మీరు బతుకున్నట్టు కీడు విడిచి అలాగ చేసిన ఆది కాండం 6:4 ఆది కాండం 6:4. There was Nephilim men. ఆ దినములలో నెఫీలైన వారు భూమి మీద ఉండేది, ఇప్పుడును ఉండేది. ఫుట్ నోట్లో చూస్తే నెఫీలులు అనగా బలవంతులు, బలాత్కారులు. ఉందా? Notorious men. కిరాతకులు బలాత్కారాలు ఉంటాయి కదా ఫుట్ నోట్లో. On the earth in those days and also afterward, when the Son of God lived with the daughter of men, and they gave birth to the children, these were the mighty men who were of old men of renown, great reputation, fame. అంటే ఆ దినములలో సుహాసు ఆ దినాల్లో ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల కింద, కొన్ని వందల సంవత్సరాల కిందట భూమి మీద నెఫీలైన వారు ఉన్నారు. యెహోషువ ప్రజలను పంపిస్తాడు. యెహోషువను నువ్వు కాలేబీడు అంతా కలిసి ఆ ఏరియాను చూసి రమ్మని చెప్పినప్పుడు వాళ్ళంత బలాత్కారాలు ఇంత ఆధ్యానుభావులు అని చెప్పారు. అంటే ఆ రోజుల్లో ఉన్నట్టు ఈ రోజుల్లో కూడా జనాలు అంత నైట్ ఉన్నారు. ఆడపిల్లలు చూసారు అంత నైట్ ఉన్నారు. నన్ను 2 సార్లు ఆర్డర్ పడేసారు బండి మీద, 3-4 ఎక్కేసి ఇలా తిప్పేసి పడేసారు. అంటే ఎలా ఉంది రోజులు? చెడు కాలం. ఆది కాండం 19:4. వారు పండు కొనక మునుపు ఆ పట్టణస్థులలో అనగా సొదొమ గొమొర్ర మనుషులు ఏంటంటే ముందుగాను బాలురు, వృద్ధులు, పెద్దలు. బాలురు అంటే ఎంత వయసు? Below 14. 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు. ఇప్పుడు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభం